అన్ని దేశాల కంటే అంత చిన్న దేశం ఇజ్రాయెల్ ఎందుకు అన్ని యుద్ధాలు చేసింది ఇప్పటికీ కూడా? అంటే 2026లో కూడా ఇప్పటి వరకు చేస్తూనే ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇంకా ఎప్పుడు ఆపుతుంది ఈ వార్స్ అన్ని? అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు చేస్తూనే ఎందుకు ఉంటుంది? 1948లో అంటే అది పుట్టినప్పటి నుంచి 1956, 1967, 1973, 1982, 2006, 2008, 2012, 2014, 2021, 2023, 2026 ఇలా ఇజ్రాయెల్ కంటిన్యూస్ గా వార్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 2026లో కూడా ఇప్పటి వరకు అది ఫైట్ చేస్తూనే ఉంది. ఈ వార్స్ అన్నిటిని అమెరికా వెనుకొండి నడిపిస్తుందా, లేదంటే రిలీజియస్ రీజనా, లేదా దీని వెనుక ఇంకేదైనా పెద్ద రీజన్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వార్ ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో ఈ రెండు దేశాలను మీరు గమనిస్తే ఈ రెండు దేశాలు పక్క పక్కన కూడా ఉండవు, కానీ ఈ రెండు దేశాల మధ్య వార్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ వార్ జరగడానికి ముఖ్య కారణం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేసే ప్రయత్నం పెట్టింది. దీన్ని అడ్డుకోవడానికి ఈ వార్ జరుగుతుంది. దీనికి అమెరికా కూడా సపోర్ట్ గా నిలిచింది. ప్రతి దరిద్రంలో ఒకడొచ్చి మధ్యలో వేలు పెడతాడు, అయితేనే ట్రంప్. అలానే దీంట్లో కూడా వేలు పెట్టాడు. యుద్ధాన్ని ఆపడానికి కాదు, ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉండడానికి. ఎక్కడో ఇజ్రాయెల్ ఇరాన్ కి వార్ జరిగితే ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది. ఎందుకు అంటే ఇరాన్ నుంచే మనకి ఆయిల్ ఇంకా పెట్రోల్ అనేది వస్తుంది. అందులో ఇండియా చాలా సఫర్ అవుతుంది. సో ఈ వీడియోలో దాని గురించి మొత్తం తెలుసుకుందాం. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే పాలస్తీనాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ తో కూడా యుద్ధం ఎందుకు మొదలు పెట్టింది? ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇండియా మీద పడే ప్రభావం ఏంటి? ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం ఆపేస్తుందా? ఈ ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరిగే వార్ గురించి ప్రతి ఒక్కటి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ కు చాలా దూరం ఉంది. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్దది. ఇరాన్ ఇజ్రాయెల్ తో కంపేర్ చేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ కంటే 74 రెట్లు పెద్దది. అంటే 74 ఇజ్రాయెల్ కలిపితే ఒక ఇరాన్. ఇజ్రాయెల్ కి మిలిటరీ పవర్ చాలా ఉంది. వెస్ట్ ఆసియాలో ఇజ్రాయెల్ ముందు ఏ దేశం నిలబడలేదు. రిలీజియన్ గురించి వస్తే ఇప్పుడు జరుగుతున్న గొడవల్లో క్రిస్టియన్ ఇన్వాల్వ్మెంట్ ఏది లేదు కాబట్టి క్రిస్టియన్స్ గురించి మనం వదిలేద్దాం. జెరూసలేం లో ఉన్న ఆల్ అక్సా మసీద్ ముస్లింలకు చాలా పవిత్రమైన ప్రాంతం. ఈ ఆల్ అక్సా మసీద్ కు ఆనుకొని పవిత్రమైన వెస్టర్న్ వాల్ ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆల్ అక్సా మసీద్ మీద కొన్ని రూల్స్ పెట్టింది. 2023 నుంచి జరుగుతున్న ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి ఈ ఆల్ అక్సా మసీద్ కూడా కారణమే. అయితే ఆల్ అక్సా మసీద్ విషయంలో, పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ ప్రవర్తనని ముస్లిం దేశాలన్నీ అపోజ్ చేస్తూనే ఉన్నాయి. అలా ఇజ్రాయెల్ ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఇది జాగ్రత్తగా వినండి. ఇరాన్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ని నాశనం చేయడానికి గతంలో అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. డెమోక్రటిక్ వేలో ఎన్నికైన మొహమ్మద్ ముసాది 1953లో ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో అమెరికా చాలా సపోర్ట్ గా ఉంది. దాని తర్వాత మహమ్మద్ రజా పహల్వీని ఇరాన్ కు చక్రవర్తిని చేశారు. ఇప్పుడు ఈ మహమ్మద్ రజా ఇరాన్ ను చాలా కంప్లీట్ గా మార్చేశాడు. అప్పుడు అమెరికా ఏం చెప్తే అదే నడిచేది. అప్పుడు ఇరాన్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ని అమెరికా కొల్లగొట్టడం మొదలు పెట్టింది. అప్పుడు అమెరికా ఇలా మొత్తం దోచుకుంటుంది అని ప్రజలకు అర్థమైంది. 1953 నుంచి 1979 వరకు ఈ 26 ఏళ్ల కాలంలో ఇరాన్ ని అమెరికా ఇంకా యూకే గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఈ 26 ఏళ్ల కాలంలో ఇరాన్ కి ఇంకా ఇజ్రాయెల్ కి ఎలాంటి ఉండేవి కాదు. ఇజ్రాయెల్ ఇంకా అమెరికా మిత్ర దేశాలు కాబట్టి ఆ టైంలో ఇరాన్ కూడా సపోర్టివ్ గా ఉండేది. ఇరాన్ లో డెమోక్రసీ ఇంకా మోనార్కీ రెండూ కాకుండా ఇరాన్ ని థియోక్రటిక్ దేశంగా మార్చారు. థియోక్రటిక్ అంటే రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేకుంటే దాన్ని థియోక్రటిక్ అంటారు. అందుకే ఇరాన్ 1979 నుంచి అందుకే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని మారింది. 1979 నుంచి తర్వాత అమెరికాకు ఏ నాయకుడు సపోర్ట్ చేసేవాడు కాదు. 26 సంవత్సరాలు ఇరాన్ ని అమెరికా దోచుకుందే అనే భావన ప్రజల్లో నిండిపోయింది. అందుకు ఇరాన్ అమెరికాను శత్రు దేశంగా భావించడం మొదలు పెట్టింది. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ తో కూడా దూరంగా ఉంది. 2024 ఏప్రిల్ 1న సిరియా క్యాపిటల్ డమాస్కస్ లో ఉన్న ఇరాన్ కన్సోలేట్ బిల్డింగ్ పై ఇరాన్ దాడి చేసింది. దాంతో ఇరాన్ కు చెందిన 7 అధికారులు చనిపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కు పడిన మొదటి అడుగు ఇదే. దానికి రివెంజ్ గా ఇరాన్ కూడా 2024 ఏప్రిల్ 14న 300
పైగా మిసైల్ ఇంకా డ్రోన్స్ తో అటాక్ చేసింది ఇజ్రాయెల్ పై. 2024 ఏప్రిల్లోనే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ కు వార్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. ఇరాన్ చేస్తున్న ఈ దాడులన్నీ ఇజ్రాయెల్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రపంచంలోనే మోస్ట్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ఇజ్రాయెల్ లో ఉంది. దీన్నే మోసాద్ అంటారు. ఇక ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంటర్నేషనల్ లెవెల్లో IAEA అనే న్యూక్లియర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. IAEA అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ న్యూక్లియర్ మీద రీసెర్చ్ వివిధ దేశాలు ఎలా చేస్తుందో దాన్ని హ్యాక్ చేసేలా చేస్తుంది. ఏ దేశమైన న్యూక్లియర్ రీసెర్చ్ లో డీప్ గా వెళ్తే వెంటనే ప్రపంచ దేశాలని ఈ ఏజెన్సీ అలర్ట్ చేస్తుంది. 1968లో IAEA అనేది ఒక ఒప్పందానికి తీసుకొచ్చింది. అదే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అదే NPT. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ వెపన్ స్టేట్ అంటే NWS, ఇంకొకటి నాన్ వెపన్ స్టేట్. మొదటి న్యూక్లియర్ వెపన్ స్టేట్ లో 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. అవి USA, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా. వీటినే P5 కంట్రీస్ అని అంటారు. వీటితో పాటు తర్వాత జర్మనీకి కూడా అవకాశం ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్, ఇండియా, పాకిస్తాన్, చైనా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా అన్న డౌట్ మీకు రావచ్చు. ఈ దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా అవి నాన్ అఫీషియల్. అదే సెకండ్ పార్ట్, నాన్ వెపన్ స్టేట్. ఏ దేశమైనా దానిపైన సంతకం చేస్తే అది IAEA కి సరెండర్ చేయాల్సిందే. అందుకే ఇజ్రాయెల్, ఇరాన్, ఇండియా, పాకిస్తాన్, చైనా ఇవి NPT మీద సంతకం చేయలేదు. ఖచ్చితంగా సంతకం చేయాలి అన్న రూల్ లేదు. న్యూక్లియర్ వెపన్స్ మీద పర్మిషన్ ఉన్న కంట్రీస్ P5+1, జర్మనీతో కలిపి 6. ఈ దేశాలకు లీగల్ గా పర్మిషన్ అనేది ఉంది. సో ఈ దేశాలన్నీ కలిసి ఇరాన్ మీద ఆయిల్ కి ఆంక్షలు విధించాయి. దాంతో ఇరాన్ ఎకానమీ ఎఫెక్ట్ అయింది. ట్రంప్ ముందుగా ఈ దాడులకు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ చేస్తుంది కరెక్టే అని సమర్థించాడు. అంటే దీన్ని బట్టి ఇజ్రాయెల్ ఇంకా అమెరికా సపోర్ట్ గా ఉన్నట్టే. అందుకే వార్ వల్ల గ్లోబల్ గా ఆయిల్ ప్రైసెస్ అనేది ఎఫెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అదే జరిగితే దాని ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి అమెరికా అండగా ఉంది. అదే ఇంకా జరిగితే ఇరాన్ కు చైనా ఇంకా రష్యా సపోర్ట్ గా వస్తుంది. ఈ వార్ ఇంకా కంటిన్యూ అవుతే World War III పక్కా జరుగుతుంది. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ పార్ట్ 2 లో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్స్ లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.